Third problem, if tan 2a equal to cot a minus 18, but 2a is an acute angle, find the value of a అన్నాడు. ఇక్కడ 2a మనకి అక్యూట్ యాంగిల్ అన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి అక్యూట్ యాంగిల్ అంటే మనం ఏం యూజ్ చేసుకోవాలి? 90 మైనస్ టీటాని యూజ్ చేసుకోవాలి. tan టీటాని ఎలా రాసుకోవచ్చు? tan 2aని ఇక్కడ కాట్ ఇచ్చాడు, ఇక్కడ ట్యాన్ ఇచ్చాడు. ట్యాన్ని కాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ట్యాన్ ఏమని రాసుకోవచ్చు? 90 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. టీటా అంటే ఏంటి? 2a. tan 2a ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18 డిగ్రీస్. టూ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. 2a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్ మీన్స్ బిలో 90 డిగ్రీస్. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 2aగా రాసుకోవచ్చు. కాట్ ఆఫ్ a మైనస్ 18 డిగ్రీస్. బోత్ సైడ్ కాట్ ఈక్వల్కి. సో ఇప్పుడేం రాసుకోవచ్చు మనం? 90 డిగ్రీస్ మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18 అని రాసుకోవచ్చు. టూ ఏని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక్కడ సింబల్ ఏముంది? సబ్ట్రాక్షన్ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? అడిషన్ అవుతుంది. అలానే సేమ్ 18 డిగ్రీస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. 18 డిగ్రీస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ 18 డిగ్రీస్ a ప్లస్ 2a అవుతుంది. ఇప్పుడు 108 డిగ్రీస్ ఈక్వల్ టు 3a. 3a ఈక్వల్ టు 108 డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా మనం. ఎందుకు డివిజన్ పెట్టాను? ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? 3 3 is 9, 3 6 is 18. How many degrees? A is 36 degrees. So A is an acute angle or not? A is also a acute angle.